పడకల మీద నుంచి లేవటంతో, దేవా నా కళ్ళు మొట్టమొదట నీ వాక్యాన్ని చదవాలి. ఉదయం లేవటంతో నా పెదవులు మొట్టమొదటి మాట నీతో మాట్లాడాలి. అలాంటి దివ్యమైన ప్రాధాన్యత దేవునికి ఇవ్వు. ఒక భక్తుడు అంటాడు, పుట్ గాడ్ ఫస్ట్, యు నెవర్ బి లాస్ట్. పుట్ గాడ్ ఫస్ట్. ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వు. దేవుని మొదటి వానిగా పెట్టుకో. ప్రతి విషయంలో దేవుని లక్ష్యముంచు. దేవుడు ఏం చేయమన్నాడో అలా ప్రవర్తించడం ప్రారంభించు. దేవుని మీద నువ్వు లక్ష్యం ఉంచితే నీ మీద దేవుడు లక్ష్యం ఉంచుతాడు. పరదేశిగా మన ఇంటిలో ఉండడు ఆయన. యేసు నామం పేరిట ఈ రాత్రి నుండి దేవుడు మన మధ్యలో స్వదేశిగా మన మధ్యలో సంచరించునుగాక. సొంతవాడిగా దేవుడు మన మధ్యలో సంచరించునుగాక. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. రెండో మాట అంటాడు, చూడండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం, ఇందాక చదువుకున్న లేఖన భాగంలో ఒకసారి చూడండి. 8వ వచనం, రెండవ మాట అంటాడు, నాతో కలిసి చెప్పండి. ఏలా రాత్రి వేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. ఒకసారి చూడండి, ఎంత విచిత్రమైన మాటలో. దేవుడు ఆ దేశంలో ఉన్నాడు, కానీ ఎలా ఉన్నాడో తెలుసా? రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు అంటాడు. ఎలా ఉన్నాడట? రాత్రి వేళ బస చేయుటకు, నివాసం చేయటానికి కాదు, రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణికుడు ఎలా ఉంటాడో తెలుసా? ఎప్పుడు తెల్లారిద్దా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఎప్పుడు తెల్లారిద్దా ఈ స్థలంలో నుంచి వెళ్ళిపోతాం, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోదాం, ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోదామని రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణస్తుడు ఎలా ఉంటాడో. అయిలారా, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడున్నా ఆ దేవుడు ఎలా ఉన్నాడో తెలుసా? ఈ ప్రజల మధ్యలో నేను ఉండలేను, ఈ ప్రజల మధ్యలో నేను కూర్చోలేను, ఈ ప్రజల మధ్యలో నేను సంచరించలేను, ఈ ప్రాంతాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ ఇంటిని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ సంఘాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, వీళ్ళ కుటుంబాలను నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, ఈ స్థలాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు ఆ దేశంలో అనుకుంటున్నాడట. తమ్ముడు, చెల్లి, ఒకసారి కూర్చొని నువ్వు ఆలోచించు. దేవుడు నాలో ఉన్నాడు అని అనుకుంటున్నావు, ప్రైజ్ గాడ్. నా ఇంట్లో ఉన్నాడు అని అనుకుంటున్నావు, ప్రైజ్ గాడ్. కానీ నీ ఇంట్లో ఉన్న దేవుడు వీడిని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా, ఈ కుటుంబాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా, ఈ సంఘాన్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలని దేవుడు ఆలోచిస్తున్నాడేమో. ఒకసారి ఆలోచించు. అది ఇశ్రాయేలు దేశమే. ఆ ప్రజల మధ్యలో దేవుడు ఉన్నాడట. రాత్రి వేళ బస చేయటానికి గుడారం వేసే ప్రయాణస్తుడిలాగా తెల్లారితే వెళ్ళిపోదామని వెళ్ళిపోవాలని దేవుడు ప్రయత్నం చేస్తున్నాడట. ఎక్కడి నుంచి దేవుడు వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తాడు? అసలు ప్రజల మధ్యలోకి దేవుడు ఎందుకు వస్తాడు? చూడండి, ద్వితీయోపదేశకాండం ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ద్వితీయోపదేశకాండం బహు విలువైన మాట. చూడండి, మీ బైబిల్ తెరిచి నేను చదువుతున్న మాట 23వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీ దేవుడైన యెహోవా, స్వరమెత్తి, నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడవకుండునట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గంభీరంగా చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.
అయిలారా ఈ మాట పట్టుకోండి. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకు, శత్రువులను నీ చేతికి అప్పగించుటకు నీ పాళెములో సంచరించుచున్నాడు. నమ్ముతారా? ఈ రాత్రి బిషప్ అజరయ్య హై స్కూల్ గ్రౌండ్ ఈ పాళెములో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలీయుల మధ్య సంచరించిన దేవుడు, ప్రత్యక్ష గుడారములో సంచరించిన దేవుడు, షిలోహు మందిరంలో సంచరించిన దేవుడు, ఇశ్రాయేలీయుల పాళెములో సంచరించిన దేవుడు ఈ రాత్రి నీ దేవుడు ఈ మైదానములో సంచరిస్తూ ఉన్నాడు. ఎందుకు సంచరిస్తున్నాడో చెప్పమంటారా? శత్రువు చేతిలో నుంచి నిన్ను విడిపించాలని. ఏ శత్రువు నిన్ను బాధించాడో ఆ శత్రువును నీ చేతికి అప్పగించాలని దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. నిశ్చయంగా ఈ రాత్రి మన మధ్యలో సంచరించే దేవుడు, ఏ బంధకాల మధ్యలో నువ్వు బంధించబడ్డా ఈ రాత్రి విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక. విడుదల రాత్రిగా దేవుడు చేయునుగాక. ఏ బంధకాలతో నువ్వు బంధించబడ్డా, ఏ సమస్యలతో నువ్వు బంధించబడ్డా, మన మధ్య సంచరించే దేవుడు నీ బంధకాలలో నుంచి దేవుడు నీకు విడుదలిచ్చి నిన్ను బాధించిన నీ శత్రువులను నీ చేతికి అప్పగించునుగాక. అయితే ఒకటి, దేవుడు అలా సంచరించేటప్పుడు మన పాళెం ఎలా ఉండాలట? కొంచెం పెద్దగా చెప్పాలి. పాళెం ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉంటేనే నిన్ను విడిపిస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే శత్రువును నీ చేతులకు అప్పగిస్తాడు. పరిశుద్ధంగా ఉంటేనే నీ జీవితంలో దేవుడు నవనూతనమైన కార్యం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, మోషే, 3వ దినాన నేను మీ మధ్యకు దిగివచ్చి అద్భుత కార్యం చేయునట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకునుడి అంటాడు. ఒకసారి చెప్పండి, దేవుడు మన మధ్యలోకి రావాలంటే మన పాళాన్ని ఏం చేయాలి? కొంచెం గట్టిగా, మన పాళాన్ని ఏం చేయాలి? అపరిశుద్ధంగా ఉంటే దేవుడు రాడా? అపవిత్రంగా ఉంటే దేవుడు రాడా? అశుద్ధంగా ఉంటే దేవుడు రాడా? రాడు. ఎందుకు రాడో చెప్పమంటారా? ఈ సృష్టిలో దేవుడు అని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు, కానీ పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుళ్ళు దేవతలని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. ఐగుప్తు దేశంలోనైనా, రోమా దేశంలోనైనా, ఇంగ్లాండ్ దేశంలోనైనా దేవుళ్ళని పిలువబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. ఎన్ని కోట్ల కొలది ఉన్నా పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు ఈ రాత్రి నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడుంటాడో తెలుసా? పరిశుద్ధమైన స్థలాలలో ఉంటాడు. ఒకసారి ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీ హృదయం అనే పాళెం పరిశుద్ధంగా ఉందో అపరిశుద్ధంగా ఉందో ఒకసారి కూర్చొని ఆలోచించు. దురాలోచనలతో నిండుకుందా నీ మనస్సు? తప్పుడు తలంపులతో నిండుకుందా నీ హృదయం? మోహపు చూపుతో నిండుకుందా నీ కన్ను? అపవిత్రమైన ఆశాయిచ్చలతో రగిలిపోయే పరిస్థితులు ఒకవేళ బ్రతుకుతున్నావా? అందుకనే దేవుడు నీ జీవితంలో నీకు దూరమై వెళ్ళిపోదాము అని అనుకుంటున్నాడేమో. ఒకసారి ఆలోచించు, ఒకసారి ఆలోచించు. దేవుడి స్థలంలో అంటాడు, నీ పాళెంలో నేను సంచరించేటప్పుడు నీ పాళెం పరిశుద్ధంగా ఉండాలి. పై వచనాల్లో చదివితే ఆ వచనాలు అవసరం లేదు, కానీ ఆ రోజుల్లో ఎవడైనా బహిర్భూమికి వెళ్ళినప్పుడు విసర్జించినది కనపడకుండా ఉండునట్లుగా గొయ్యి తవ్వి మట్టితో కప్పి పెట్టాలి. విసర్జించినది మరలా కనపడకూడదు. కనపడిందా పాళెం అపరిశుద్ధం. ఇది ఇక్కడ రాయబడిన మాట. అయ్యలారా, మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకమునుపు త్రాగుబోతులుగా బ్రతికాం, తిరుగుబోతులుగా బ్రతికాం, సినిమా పిచ్చిలో బ్రతికాం, లంచాలు తీసుకుంటూ బ్రతికాం, కొలపిచ్చి కలిగిన వాళ్ళగా బ్రతికాం, అక్రమ సంబంధాల్లో బ్రతికాం, వావి వరసలు తప్పి అక్రమ కార్యక్రమాలు చేసేవాళ్ళం. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి బాప్తిస్మం తీసుకొని నా పాప జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా, నా త్రాగుడు జీవితం అంతా సమాధి చేస్తున్నానయ్యా అని నీ ప్రాచీన పురుషుని సిలువ వేసి యేసుక్రీస్తు పవిత్రమైన రక్తంతో కడగబడి యేసుక్రీస్తు మార్గంలో నూతన జీవితాన్ని ప్రారంభించావు కదా.
ఒక్కసారి నూతన జీవితం నువ్వు ప్రారంభించిన తర్వాత పాతవి మరి అన్నడు నీలో కనపడకూడదు. విసర్జించినవి నీలో మరి అన్నడు కనపడకూడదు. కక్కి వేసినది మరి అన్నడు నీలో కనపడకూడదు. నేను ఇది చెయ్యనయ్యా, ఈ త్రాగుడు నాకు వద్దయ్యా, ఈ అక్రమ సంబంధాలు నాకు వద్దయ్యా అని ఏడ్చి ఏడ్చి బాప్తిస్మం తీసుకున్నావే, ఏ పాప విషయంలో చచ్చిన వాడిగా ఉన్నావో బ్రతుకు కాలమంతా ఆ పాపం విషయంలో నువ్వు చచ్చిన వాడిగానే ఉందువుగాక. కొంతమంది ఆధ్యాత్మిక పరిస్థితి బాధాకరం ఏంటో తెలుసా? ఒక 2 సంవత్సరాలు భక్తిగా బ్రతికి, ఒక 3 సంవత్సరాలు భక్తిగా బ్రతికి, కక్కిన కూటి కోసం కుక్క వెనుదిరిగినట్లుగా, కడగబడిన పంది మరలా బురదలో డొరిలాడినట్లుగా ఒక 3 సంవత్సరాలు తాగుడు వదిలిపెట్టి మరలా 4వ సంవత్సరం ఆ త్రాగుడులోకి వెళ్తూ అదే రొచ్చులో డొరిలాడుతున్న వ్యక్తులు లోకంలో ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్నా ఎలారా, ఒకప్పుడు భక్తిగా బ్రతికి పాపాన్ని విసర్జించి, అపవిత్రతను విసర్జించి, రోత జీవితాన్ని విసర్జించి 1 సంవత్సరం భక్తిగా బ్రతికి సంవత్సరం తర్వాత మరలా కుక్క వలె వాంతి చేసుకున్న దానికి పరిగెత్తుతున్నావేమో, జాగ్రత్త. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వ్యభిచారం అనే బురదలో నుంచి విమోచించబడ్డావు, వాక్యం చేత కడగబడ్డావు, పరిశుద్ధాత్మ చేత కడగబడ్డావు. కడగబడిన నీవు మరలా వ్యభిచారపు కొంపల వైపే తిరుగుతున్నావేమో, మరలా త్రాగుడు వైపే నువ్వు తిరుగుతున్నావేమో. ఒక్కసారి ఆలోచించు. ఈ రాత్రి నీ పాపపు ఊపిలో నుండి లేవనెత్తాలనే నీ కొరకే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. నిన్ను కడగాలనే ఈ రాత్రి దేవుడి కూడికి ఏర్పాటు చేశాడు. యేసు నామం పేరిట వాక్యం ద్వారా కడగబడుతుంగాక. కొంతమంది క్రైస్తవ కుటుంబాలు, కొంతమంది క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్తా. నేను ఎరిగిన ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు సొక్కలేందే మందయిందే మనోడుకు పొద్దు గడవదు. పొద్దున్నే దాంతోనే మొహం కడుక్కుంటాడు, దాంతోనే స్నానం చేస్తాడు. పచ్చి తాగుబోతు, భయంకరంగా తాగుతూ ఉంటాడు. ఒకరోజు అడిగా, ఏమయ్యా పేరు చూస్తేనేమో యేసుదాస్ అని పెట్టుకున్నావు, ఏంటయ్యా ఈ తాగుబోతు జీవితం అంటే ఏమంటాడో తెలుసా? అయ్యగారు, ఆ దేవుడు ఇస్తేనే కదండి నేను తాగేది, దేవుని శబ్దం లేకుండా నేను ఎట్లా తాగుతా మీరు చెప్పండి, దేవుని శబ్దాన్ని బట్టి నేను తాగుతున్నాను అన్నాడు. మరి దేవుని శబ్దాన్ని బట్టి తాగటం ఏంటయ్యా అంటే ఏమంటాడు తెలుసా? అయ్యగారు, అసలు తాగటానికి దేవుడు డబ్బులు ఇకపోతే ఇంకెవరు డబ్బులు ఇస్తారు అయ్యగారు నాకు? అది కదా కొడుకున్నాడే, ఆ కొడుకు 1 రూపాయి ఇయ్యడు. నా భార్య ఉందే, అది అసలు ఒప్పుకోదు. మరి ఎట్లా వస్తున్నాయి అయ్యా? ప్రార్థన చేస్తా అయ్యగారు, నా ప్రార్థన ఆలకించి ఆశ్చర్యకరమైన సహాయాన్ని పంపిస్తాడు అయ్యగారు అన్నాడు. ఎట్లా అడుగుతావయ్యా అన్న? దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును అన్నాడు కదా. పొద్దున్నే లేవటంతో సాష్టాంగపడి దేవుణ్ణి అడుగుతా, దేవా తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా. తీర్థం అంటే ఏంటో అడగొద్దు. తీర్థం లేకుండా నేను బతకలేనయ్యా. అయ్యా నేను తీర్థం పుచ్చుకోవటానికి 500 రూపాయలు ఇయ్యయ్యా అని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేస్తా. ముగింపులో ఏమంటానో తెలుసా? దేవా, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా కార్యాలు చేసే దేవుడవు కదా. నేను అడిగింది 500లేనయ్యా, నేను అడిగిన దానికంటే నువ్వు ఎక్కువిస్తావని విశ్వాసం నాకుంది. నా ప్రార్థన ఆలకించినందుకు నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేనా. ఆడి ప్రార్థనలో మీరు ఏకీభవించారేంటమ్మా? ప్రార్థన ముగిస్తాడంట. అయ్యగారు అట్లా బయటికి వెళ్తాను అయ్యగారు, 500 వస్తే చాలనుకుంటాను అయ్యగారు. అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసేవాడు కదా. నేను 500 అడిగితే 1000 రూపాయలు ఇస్తాడు అయ్యగారు దేవుడు. అరే ఎట్టిస్తున్నారు నాయన అన్న? ఎవరో ఒక తెలిసిన ఆయన కనపడతాడు, వెంటనే ఏమంటాను తెలుసా? మావిడికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది, ఆటోలో హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, 500 కావాలి, గుండె జబ్బుతో అల్లాడిపోతుంది, ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, 500 కావాలంటే
అయ్యో మీ ఆవిడ గుండె జబ్బు వచ్చిందా, హార్ట్ స్ట్రోక్ వచ్చిందా, 500 ఏం సరిపోతాయి అని కొంతమంది 1500 కూడా ఇస్తారు. అయ్యగారు ఎందుకు ఇస్తారో తెలుసా? అడుగు వాటికంటే. చూడండి, కక్కాడు ఒకప్పుడు, వాక్యపు లోతు ఇంత తెలిసినా ఏదైతే కక్కాడో కక్కిన దానికోసం పరిగెత్తుతున్నాడు. దైవజనమా, ఒకసారి ఆలోచించండి. పాపం విషయంలో మనం చచ్చిన వాళ్ళం, అపవిత్రత విషయంలో చచ్చిన వాళ్ళం, జారత్వం విషయంలో చచ్చిన వాళ్ళం. ఒకసారి మీరు ఆలోచించండి. చచ్చినవాడు చచ్చినట్లుగానే ఉండాలి. చచ్చిపోయాడు, కుటుంబ సభ్యులంతా ఇంటూతా మనిషి చుట్టూతా చేరి, అయ్యా మమ్మల్ని విడిచిపెట్టిపోయావా, అయ్యా మాకు అన్యాయం చేసావా, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని శోకాలు తీసి ఏడుస్తూ ఉంటే, చచ్చిపోయినోడు సడన్గా కళ్ళు తెరిచి నేను జావలా అని అన్నాడు అనుకో, బతుకున్న వాళ్ళందరూ చేస్తారు ముందు. ఎందుకు? చచ్చినోడు చచ్చినట్లుగానే ఉండాలి. క్రైస్తవ జనమా, నీవెవరివో తెలుసా? జారత్వం విషయంలో చచ్చిన వాడివి, త్రాగుబోతు విషయంలో చచ్చిన వాడివి, లంచాల విషయంలో చచ్చిన వాడివి, వడ్డీ వ్యాపార విషయంలో చచ్చిన వాడివి, ప్రతి చీకటి సంబంధమైన కార్యక్రమం విషయంలో నువ్వు చచ్చిన వాడివి. నువ్వు చచ్చిన వాడిగా బ్రతికితే జీవమై ఉన్న యేసుక్రీస్తు జీవాధిపతిగా నీ బ్రతుకులో ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు. తన జీవం కలిగిన కార్యాలు మన బ్రతుకులో చేయటం ప్రారంభించునుగాక. ఆయన ఒకవైపు పరదేశిగా ఉన్నాడట, రెండో వైపు ఎలా ఉన్నాడట? రాత్రి వేళ బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె. నేనంట నిన్నెప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోదామా అని దేవుడు అనుకోవద్దు. నా చేతులెత్తి దీవిస్తున్నా, సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. సదాకాలము ఈ దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. నరుని నడుముకు నడికట్టు అంటి ఉన్న రీతిగా దేవుడు అలా నిన్ను అంటుకొని ఉండునుగాక. తల వెంట్రుకలకు నూనె అంటుకున్నట్లుగా నీ దేవుడు ఆత్మస్వరూపిగా నిన్ను అంటి దేవుడు వెంబడించునుగాక. అలా వెంబడించాలంటే నీ ఇల్లనే పాళెంలో, నీ హృదయం అనే పాళెంలో ఏ కంపుందో ఏ చెత్తుందో ఈ రాత్రి దాన్ని నువ్వు కడిగి వేసుకోగలిగితే చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్లుగా దేవుడు నీకు తోడుగా ఉండునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. మూడో మాట అక్కడ అంటాడు, భ్రమసిన వాని వలె. ఒకసారి ఆ మాట చూడు, ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. నాతో కలిసి చెప్పండి, భ్రమసి ఉన్న వాని వలె. ఒకసారి నాతో కలిసి చెప్పండి, 9వ వచనం. నాతో కలిసి చెప్పండి కొంచెం పెద్దగా, భ్రమసి ఉన్న వాని వలె, రక్షింపలేని శూరుని వలె నీవు మా మధ్యలో ఉన్నావు. ఒక్కసారి ఈ మాట లోతులకు వెళ్తే ఒకంత వేదన కలుగు చేసే మాట. దేవుడు ఇశ్రాయేలు దేశమంతా సంచరిస్తూ ఆ దేశంలో జరిగే సంఘటనలు చూసి భ్రమసిన వాని వలె దేవుడు ఉన్నాడట. భ్రమసిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్ఘాంతపోవటం, నిశ్చేష్టుడైపోవటం. ఈ దేశం నా దేశం కదా, ఈ ప్రజలు నా ప్రజలు కదా, నా ప్రజలని పేరు పెట్టబడిన నా పిల్లల కుటుంబాల్లో ఎంత నీచమైన కార్యాలు జరగటమా? నిశ్చేష్టుడై చూస్తున్నాడు దేవుడు. మరో భాషలో చెప్పాలంటే నిర్ఘాంతపోయి, అయ్యలారా ఆకాశమందలి దేవుడు నీ కుటుంబం వైపు తొంగి చూసినప్పుడు నీ కుటుంబంలో జరిగే కార్యాలను బట్టి దేవుడు ఆనందభరితుడవుతున్నాడా, నిశ్చేష్టుడవుతున్నాడా? అబ్బా, నా పిల్లలు ఎంత చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఆ భార్యాభర్తలు చూడు ఎంత చక్కగా ప్రేమగా మాట్లాడుకుంటున్నారో,
ఆ పిల్లలు చూడు తల్లిదండ్రుల మాటకు ఎంత చక్కగా విధేయత చూపిస్తూ లోబడిన పిల్లలుగా బ్రతుకుతున్నారు. కుటుంబం అంటే అదిరా అని దేవుడు ఆశ్చర్యపడి సంతోషపడేటట్లుగా మన కుటుంబాలు కనపడుతున్నాయా? మన కుటుంబాల్లో జరిగే కొన్ని సన్నివేశాలు దేవుడే నిర్ఘాంతపోయేటట్లుగా, భ్రమసిన వాని వలె నా పిల్లల కుటుంబంలోనే ఇలాంటివి జరుగుతుందని దేవుడే భ్రమసిపోయే కార్యక్రమాలు మన ఇంట్లో జరుగుతున్నాయా? ఒకసారి ఆలోచించండి. దేవుడు భ్రమసిపోయే కార్యక్రమాలు ఇజ్రాయేల్ దేశంలో ఒక చోట జరిగాయి. ఆయన పేరు దావీదు గారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దావీదు గారు ఇలా అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యం వలె నా ప్రార్థన ధూపము వలె నీ సన్నిధికి చేరునుగాక అంటాడు. దావీదు సాధారణమైన వాడు కాదండి. అతడు రాజు కానీ ఏమని పిలువబడ్డాడో తెలుసా? నా సేవకుడైన దావీదు అంటాడు. ఒకసారి చెప్పండి, స్వరం ఎత్తాలి కొంచెం. నా సేవకుడైన దావీదు రాజు అయినా రాజును నా సేవకుడు అని పిలుచుకున్నాడు. ఎందుకో చెప్పంటారా? సేవకుడు కాదనే కానీ సేవకులకున్న లక్షణాల కంటే మించిన లక్షణాలు దావీదులో ఉన్నాయి. రోజుకొచ్చి 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు. అంటే రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. రోజుకొచ్చి 10 సార్లు ప్రార్థన చేసే సేవకులు ఉన్నారో లేదో నాకు తెలియదు కానీ లేరా అందరి తరపున మీరే చెప్తే ఎట్లా అన్నా? ఒక్క రోజుకొచ్చి 10 మార్లు దేవుని ఎదుర్కొనేవాడు. సేవకుడు కాదు కానీ సేవకుని కంటే మించిన మనస్సు కలిగిన వాడు. ఈ దావీదు గారి అంటాడు, సాయంకాలము నేను చేతులెత్తుట నైవేద్యము వలె ఉన్నది. అంటే దావీదు గారికి సాయంకాలం ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది. ఒకరోజు ఆ కృపగల దేవుడు, నా దావీదు ప్రతి సాయంత్రం ప్రార్థన చేసుకుంటాడు కదా, ఈ సాయంత్రం ఏం ప్రార్థన చేస్తాడో, నా దావీదు ప్రార్థన వినాలి, నా దావీదు ప్రార్థన విని నేను ప్రత్యుత్తరం ఇవ్వాలి, నా దావీదు అడిగిన దానికంటే నేను ఎక్కువ ఇవ్వాలి. ఆకాశమందలి దేవుడు ఆకాశము నుండి సాయం సంధ్య వేళ దావీదు ఇంటి వైపు తొంగి చూస్తున్నాడు. దావీదు ఇంటిలో కనపడలా. ఎక్కడ కనపడ్డాడో తెలుసా? మిద్దె మీద అటు ఇటు తిరుగులాడుతూ కనపడ్డాడు. దేవుడు చూస్తున్నాడు. ఏంటి దావీదు మిద్దె మీద కనపడ్డాడు? సాయంకాలం అయితే కుటుంబ ప్రార్థనలో కనపడేవాడు కదా, ఏంటి మిద్దె మీద దావీదు కనపడుతున్నాడు? ఏం జరుగుతుందో చూద్దామని దేవుడు గమనిస్తున్నాడు. ఆ మిద్దె మీద అటు ఇటు తిరుగులాడుతున్న దావీదు బత్షెబ స్నానమాడుతూ ఉండగా అలా తొంగి చూస్తున్నాడు. స్నానమాడుతున్న బత్షెబను చాటున నక్కి చూస్తున్నాడు. స్నానమాడుతున్న బత్షెబను దావీదు చూస్తూ ఉంటే ఆకాశమందలి దేవుడు, నా దావీదా ఇలా చూస్తుంది, నా దావీదా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని ఏడ్చిన దావీదా, వ్యర్థమైనవి నా కళ్ళకు కనపడ్డప్పుడు వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయి అని గగ్గోలు పెట్టి ఏడ్చిన దావీదా బత్షెబను మోహంతో చూస్తుంది. దేవుడు చూసి అనుకొని ఉంటాడు, అరే దావీదు కాదనుకుంటలే, దావీదులాగా ఎవరో వాళ్ళ కొడుకు ఎవరో అని అనుకుంటలే అని తదేకంగా చూస్తే ఎవరో కాదు, దావీదే. దేవుడు భ్రమసిన వాని వలె, నా దావీదా ఇలా చూస్తుంది, నా దావీదా ఇలా చేస్తుంది, నా దావీదా ఇలాంటి నీచమైన కార్యం చేస్తుందని భ్రమసిన వాని వలె. నా తోటి విశ్వాసులారా, యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన దేవుని బిడ్డలారా, 20 సంవత్సరాలు విశ్వాస జీవితం జీవించిన నీ జీవితంలో దేవుడు ఎవరో తెలిసి, భక్తి ఎలాంటిదో తెలిసి, దేవుని మనసు ఎలాంటిదో తెలిసి, ఇవన్నీ తెలిసి సెల్ ఫోన్ తీసుకొని దావీదును దిగంబరంగా ఉన్న బత్షెబను చూసినట్లుగా సెల్ ఫోన్ తీసుకొని న్యూడ్ ఫొటోస్ చూస్తున్నావు కదా, అశ్లీలమైన బూతు బొమ్మలు చూస్తున్నావు కదా, ఎవరెవరో ఇద్దరు జరిగించిన అసాంఘిక కార్యక్రమాలు కళ్ళతో చూసి కాముకత్వాన్ని రేపుకుంటున్నావు కదా. నిన్ను చూసి
దేవుడు నిర్ఘాంతపోతున్నాడు, నేను చూసి నిశ్చేష్టుడైపోతున్నాడు. వీడిని 20 సంవత్సరాలు వాక్యంలో పెంచా, నా దైవజనుడని పేరు పెట్టా, 100 మంది ఆత్మలు విని చేతికి నేను అప్పగించా. వీడెంత దిగజారి సెల్ ఫోన్లో చిన్న బూతు బొమ్మకు తన భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టాడే. ఒక అపవిత్రమైన బూతు బొమ్మకు తన భక్తి జీవితాన్ని తాకట్టు పెట్టాడేనని, అయ్యా నిన్ను చూసి దేవుడు నిర్ఘాంతపోతున్నాడేమో ఒక్కసారి ఆలోచించు. అయ్యా ఒక్కసారి ఆలోచించు. 50 సంవత్సరాలు దావీదు కట్టుకున్న భక్తి జీవితాన్ని, దిగంబరంగా ఉన్న బత్షెబాని ఎప్పుడైతే చూశాడో మనసు పాడు చేసి మోహంతో చూడటం ప్రారంభించాడు. తమ్ముడు, చెల్లి, ఎప్పుడు నీ మనసులో 20 సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నీ మనస్సులో ఎప్పుడు ఎలాంటి ఆలోచన ఉండాలో తెలుసా? నా అంతటి వాడు ఎలాంటి నీచమైన కార్యం చేయొచ్చా? నా అంతటి వాడు 20 సంవత్సరాలు నా దేవుని వాక్యం విన్నా, 25 సంవత్సరాలు నేను సంఘంలో పెరిగా, నా దేవుడు ఎవరో నాకు తెలుసు, నా దేవుని మనస్సు ఎలాంటిదో నాకు తెలుసు. ఇంత ఎదిగిన నేను ఓ చిన్న బూతు బొమ్మ దగ్గర, ఒక అశ్లీలమైన న్యూడ్ ఫోటో దగ్గర, ఒక అపవిత్రమైన కార్యక్రమం దగ్గర దీన్ని చూడడానికన్నా భక్తిని, ప్రతి బిడ్డ తన మనసులో నా అంతటి వాడు ఎలాంటి నీచమైన పని చేయొచ్చా అని నెహెమ్యాలాగా మనస్సును రేపుకునే వారిగా దేవుని కొరకు బ్రతుకుదుము గాక. సరే, దేవుడు అనుకున్నాడు, దావీదు నా ప్రియుడు నిజమే, 7 సార్లు ప్రార్థన చేసాడు నిజమే, 7 సార్లు స్తుతించాడు నిజమే, 3 సార్లు ప్రార్థన చేశాడు నిజమే, దివారాత్రులు ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు నిజమే. కాకపోతే మనిషి కదా, ఏదో పొరపాటు చూసి ఉంటుంది, ఏదో పొరపాటు చేసి ఉంటాడు. మానవ మాత్రుడు కదా, నేను క్షమించుదాం, సరేలే. ఈ ఒక్క క్షణం శోధించబడ్డాడేమో. దావీదు ఒక చోట కీర్తనలో ఏమంటాడో తెలుసా? రాత్రి వేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశోధించితివి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. ఒకసారి నాతో కలిసి మాట చెప్పండి. రాత్రివేళ, స్వరమెత్తి, రాత్రివేళ నీవు నన్ను దర్శించితివి, నా హృదయమును పరిశోధించితివి, ఏ దురాలోచన, స్వరమెత్తి, ఏ దురాలోచన నీకు కానరాలేదు. దైవజనమా, క్రైస్తవ సంఘం పరిశుద్ధతలో ఏ స్థాయికి ఎదగాలో తెలుసా? శరీరంతో పాపం చేయకపోవటం మాత్రమే కాదు, హృదయపు తలంపుల్లో కూడా పాపము లేని పరిశుద్ధమైన జీవితం ప్రభు కొరకు మనం జీవించాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే, కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని దగ్గర మనం వరంగా సంపాదించుకోవాలి. ఒకసారి ఈ మాట చెప్పండి. ఎప్పుడు పాపం చేయని జీవితం? కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం ప్రభు దగ్గర కోరుకోవాలి. యోధా పత్రికలో భక్తుడు అంటాడు, కొందరు కలల ద్వారా అపవిత్రపరచబడుతున్నారట. శరీరంతో పాపం చేయకపోవచ్చు, చేతులతో పాపం చేయకపోవచ్చు, శరీరపు అవయవాలతో పాపం చేయకపోవచ్చు, కొందరు కలల ద్వారా పాపం చేస్తున్నారట. 75 సంవత్సరాలు. ఒకరోజు ఒక పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి అంటున్నాడు, 75 సంవత్సరాలు, ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, 75 సంవత్సరాలు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యగారు, రాత్రిపూట చెడ్డ కళ్ళు వస్తున్నాయి అయ్యగారు, అవి రాకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. నేను ఉండబట్టలేక అడిగాను, ఏం కళ్ళు వస్తున్నాయి అయ్యా అని. ఆయన ముఖమాడు తిప్పుకొని, నేను చెప్పకూడదు మీరు వినకూడదు అన్నాడు. ఎంతయ్యా నీ వయసు అన్న? ఊరు బొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. క్రైస్తవ సంఘమా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు ఎదగవలసిన అంతస్తు ఏంటో తెలుసా? కలలో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం దేవుని దగ్గర వరంగా సంపాదించుకుందుముగాక. లేవాలి అలాంటి భక్తి కలిగిన తరం,
లేవాలి ఎలాంటి పరిశుద్ధమైన తరం, లేవాలి పరిశుద్ధత కొరకు అలా కాంక్షించే తరం మన కుటుంబాల నుంచి లేచునుగాక. అలా లేస్తే రక్షించే శూరుడిగా పరాక్రమ కార్యాలు దేవుడు మన మధ్యలో జరిగిస్తాడు. ఇది జరుగునా అని అనుకొనని భీకర కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చప్పలు కొడుతూ మహాదేవునికి స్తోత్రాలు చెప్దాం.